ఈ రాత్రికాలపు యవనస్తుల కూడికకు చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికి వందనాలమ్మా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దానికంటే ముందు నిన్న రాత్రి ఏం వాక్యం విన్నా గుర్తుందాం? ఎవరికైనా చెప్తారా? ఆదివారం రాత్రి ఆరాధనలో ఏం వాక్యం విన్నామో ఎవరికైనా గుర్తుంటే చెప్పండి ఒకసారి. ఎవరికి గుర్తులేదా? ఒక్కరికి కూడా? వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నిన్న రాత్రి? చేతులు ఎత్తండి ఒకసారి. మరి ఇంతమంది ఉన్నారు, కనీసం ఒక్కరికైనా కోతకాల పండుగ గురించేనా? 3 కోతకాలాలా? అది పొద్దున విన్నాం. నిన్న రాత్రి ఏం విన్నాం? నిన్న రాత్రి హెబ్రీ పత్రిక 11:34 నుంచి నేర్చుకున్నాం. ఏమని? బలహీనతలో ఉండి బలపరచబడిన వారు. బలహీనతలలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా బలపరుస్తాడు అని చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మరి కనీసం ఒక్కరికి కూడా గుర్తు లేకపోవడం ఇది ఆశ్చర్యమే నాకైతే. ఈరోజు చెప్పే వాక్యమైనా మళ్ళీ గుర్తుంచుకుంటారా? మళ్ళీ నేనే గుర్తు చేయాలా బుధవారం అడిగితే ఒకవేళ? ఏమా జ్ఞాపకం ఉంచుకోండి. టైటిల్ చెప్తాను కదా, ఆ టైటిల్ అయినా అంశమైనా జ్ఞాపకం పెట్టుకోండి. అంశం చెప్పినా పర్వాలేదు, పాయింట్స్ చెప్పకపోయినా అంశమైనా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఈరోజు ఒక వాక్య సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున శ్రద్ధగా వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథంలోనికి రండి ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము ఒకసారి 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. చాలు. చూడండి, ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో శ్రేష్టమైన సంగతులను నేను నీకు ఏమంట? ఎట్లాంటి సంగతులు? శ్రేష్టమైన సంగతులు. ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాటలు? దేవుడు. అంతేనా? 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. జ్ఞానము ఘోషించుచున్నది. ఎవరు మాట్లాడుతున్నారంట? జ్ఞానం మాట్లాడుతుందంట. జ్ఞానానికి నోరు ఉంటుందా? వివేచనకు నోరు ఉంటుందా మాట్లాడడానికి? ఎంత ఈజీగా చెప్పేసారు. ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడని. దేవుడు మాట్లాడుతున్నారా? జ్ఞానం మాట్లాడుతుందా? జ్ఞానం ఘోషిస్తుంది, కేకలు పెడుతుందంట. ఒరే మూర్ఖులారా, నా యొద్దకు రండి, నన్ను చూసి నేర్చుకోండి. ఇదిగో నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను, వివేచించగలిగే మనస్సును, వరాన్ని ఇస్తాను అని జ్ఞానమే మాట్లాడుతుంది. అసలు జ్ఞానానికి మాటలు ఎలా వస్తాయి? జ్ఞానం ఏ విధంగా మాట్లాడుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే ఇది ఒక ఉపమానాలంకారం. ఒకవేళ జ్ఞానమే గనక మాట్లాడితే ఎలా మాట్లాడుతుంది అని సొలొమోను భక్తుడు మాట్లాడుతూ తన ఊహల్లో నుంచి జ్ఞానం ఒకవేళ మాట్లాడితే, మూర్ఖులతోనూ బుద్ధిహీనులతోనూ మాట్లాడితే ఏమని మాట్లాడుతుంది, ఏమని బోధిస్తుంది అని చెప్పి తాను పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసినటువంటి ఈ అధ్యాయం అంతా 8, 9 అధ్యాయాలు, ఈ 2 అధ్యాయాలు జ్ఞానమే మాట్లాడుతున్నాయి అన్నట్టుగా ఈ అధ్యాయాలు మనం చదువుతాం. అయితే ఆ జ్ఞానము అనే ప్లేస్లో యేసుక్రీస్తు వారిని ఊహించుకోండి కాసేపు. ఎవరిని? యేసుక్రీస్తు వారే మనతో మాట్లాడుతున్నారు, లేదా దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా జ్ఞానము ప్లేసులో దేవుణ్ణి ఉంచి మనం ఈరోజు ధ్యానం చేస్తే, ఇప్పుడు 6వ వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడు? శ్రేష్టమైన సంగతులను నేను నీకు బోధించదను. దేవుడు బోధించేవన్నీ, దేవుడు ఉపదేశించేవన్నీ శ్రేష్టమైనవే. అవునంటారా కాదంటారమ్మా? ఒకవేళ మనుషులు కొన్నిసార్లు మంచి విషయాలు చెప్పచ్చు, కొన్నిసార్లు చెడు విషయాలు చెప్పచ్చు, కొన్నిసార్లు నష్టపోయేవి చెప్పచ్చు, కొన్నిసార్లు లాభం వచ్చేవి చెప్పచ్చు. అన్నిసార్లు మనుషుల మాటలు విని బాగుపడతామనడానికి గ్యారెంటీ లేదు.
అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, శ్రేష్టమైన సంగతులను నేను బోధిస్తాను, నువ్వు విను అన్నాడా. ఆ మాటను కూడా 6వ వచనంలో, చెప్పేదను వినుడి. మీరు వినగలిగితే ఈరోజు దేవుడు బైబిల్ గ్రంథంలోని శ్రేష్టమైన సంగతులను మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఫిలిప్పీ పత్రికలో అంటాడు, ఇదిగో మీరు శ్రేష్టమైన కార్యాలను వివేచించగలిగే వరం మీకు ఉండాలి అంటారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి 9, 10, 11 వచనంలో కలిసి ఉంటే ఒకసారి చదవండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. ఇక్కడ మనము ప్రేమలోను, విశ్వాసంలోను, నిరీక్షణలోను అభివృద్ధి పొంది ఏం కావడానికంట, శ్రేష్టమైన కార్యాలను వివేచించే వారం కావాలంట. లోకంలో ఏది శ్రేష్టమైందో, ఏది నష్టం కలిగించేదో, ఏది లాభాన్ని కలిగించేదో, ఏది మేలు చేసేదో, ఏది కీడు చేసేదో మనం గ్రహించే వారమై ఉండాలా. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నది అదే. సంఘమంతటికి ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే, సంఘమంతా శ్రేష్టమైన కార్యాలను వివేచించాలా. సంఘములో జరుగుతున్న కార్యాలైతేనేమి, సమాజంలో జరుగుతున్న కార్యాలైతేనేమి, వాటిలో శ్రేష్టమైనవేవో, పనికొచ్చేవేవో, పనికిరానివేవో, చెడగొట్టేవేవో, బాగు చేసేవేవో మనమంతా ఆలోచించాలి. శ్రేష్టమైన వాటిని మాత్రమే మనం తలంచాలి, శ్రేష్టమైన వాటిని మాత్రమే మనం చేయాలి. కాబట్టి దేవుని వాక్యంలో తెలియజేస్తున్నట్టుగా ఈరోజు యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడినట్టుగా శ్రేష్టమైన సంగతులు మాత్రమే దేవుడు మనకు బోధిస్తాడు. ఈ లోకంలో శ్రేష్టమైంది ఏదో, చెడిపోయింది ఏదో గుర్తుపట్టడానికి కష్టం. అంత నకిలీ ఒరిజినల్ కంటే శ్రేష్టంగా కనిపిస్తున్నాయి ఈరోజు లోకంలో. ఒరిజినల్ ఏదో, డూప్లికేట్ ఏదో కనిపెట్టడానికి. ఒక టమోటా పండు ఉందనుకోండి, దానికి మళ్ళీ ప్లాస్టిక్ టమోటాలు కూడా వచ్చాయంట మార్కెట్లో. గుడ్లు ఉన్నాయి, ఒరిజినల్ గుడ్లేవో, ప్లాస్టిక్ గుడ్లేవో గుర్తుపట్టలేము. బియ్యం కూడా డూప్లికేట్ చేసేసారు, ప్లాస్టిక్ బియ్యం వచ్చేసాయి. విన్నారా? అంటే వాటిలో శ్రేష్టమైనవి మనం గుర్తించగలిగే జ్ఞానము, వివేచన మనకు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే బైబిల్ గ్రంథంలో భక్తులు తెలియజేసిన విషయాల్లోనైనా, దేవుడు తెలియజేసిన విషయాల్లోనైనా శ్రేష్టమైనవి కొన్ని విషయాలను ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మానవులముగా మనకు ఏవి శ్రేష్టమైనవి భూమి మీద అని ఆలోచన చేస్తే, సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథంలో ఒక విషయాన్ని తెలియజేస్తారు. చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి 12వ వచనాన్ని చదవండి. సంతోషముగా ఉండుట కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. సొలొమోను భక్తునికి అనుభవపూర్వకంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఏది శ్రేష్టమైందంటే ఆయన దృష్టిలో, అర్థమవుతుందో ఊరికి వింటున్నారా? మీకు అర్థం కాకపోతే నా ప్రయాస వ్యర్థం. మీకు అర్థం కావాలని నేను ఇంకా స్పష్టంగా చెప్తున్నాను. ఇక లేకపోతే ఏదో వాక్యం చదివి కూర్చున్నా మీరే ఏం సార్ అనలేరు నన్ను అంటారా? వాక్యం చదివి ఏదో ఒక ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేసిన మీరే నన్ను అడగరు, లెక్క అడగరు. కాకపోతే మనం అంతా కూడి చేరి ఉన్న కారణాన్ని బట్టి కనీసం ఒక విషయాన్ని నేర్చుకోవాలి ప్రతిరోజు. అందుకే నిన్న మనం బలహీనతలలో ఎలా బలం పొందుకోవాలో నేర్చుకున్నాం. ఇంకా ఆ విషయం కూడా జ్ఞాపకం లేదు. మరి ఈరోజు శ్రేష్టమైనవి ఏంటో బైబిల్లో నుంచి చూద్దాం రండి అంటే ఇదే అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? నీకేం చెప్పాలి సార్ అన్నట్టు మరి అహంకారంగా ఉన్నారా? అర్థం కావట్లేదు. ఈ సొలొమోను భక్తుడు చాలా స్పష్టంగా మనందరికీ అర్థమయ్యే భాష, పల్లెటూరు భాషలాగే ఉంది. అది కూడా చూడండి ఎంత స్పష్టంగా ఉందో. 12వ వచనం చదవండి మరొకసారి. కావున సంతోషముగా ఉండుట కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదీ లేదు. ఏదీ లేదు అంటే శ్రేష్టమైనది ఏంటంటే మానవుని జీవితంలో సుఖముగా జీవించాలి, ఇంకా కష్టము సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకును సుఖముగా అంటే సుఖంగా, శాంతి, సమాధానం కలిగి, నెమ్మది, ఆరోగ్యం కలిగి జీవించేదానికంటే ఇంకేం శ్రేష్టమైనది లేదంట. అంటే ప్రతి మానవుడు ఆశపడేది అదే, సమాధానంగా జీవించాల.
ప్రతి మనుష్యుడు కోరుకునేది అదే, సుఖంగా జీవించాలి. నాకు, నా పిల్లలకు, నా బిడ్డలకు ఎవరికీ కష్టాలు రాకుండా మేమందరూ సంతోషంగా జీవించాలనే కోరుకుంటాం. దేవుని వాక్యం చెప్తుంది కూడా అదే శ్రేష్టమైంది. కానీ ఈరోజు మానవుని పరిస్థితి ఎలా అయిందంటే, దేవుడిచ్చిన శాంతి, సమాధానం, దేవుడిచ్చిన సుఖము, నెమ్మది, ఆరోగ్యంతో పాటు ఇంకాస్త ఎక్కువ కావాలని ఆశపడుతున్నాడు. దేవుడిచ్చినటువంటి కష్టార్జితంతో సంతోషపడకుండా తన జీవితంలో ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్నాడు. ప్రతి మానవుడు ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సాధించి నాకు, నా పిల్లలకు, పిల్లల పిల్లలకు తరతరాలు కూర్చొని తినేలా నేను సంపాదించాలి అని ప్రయాసపడుతూ దేవుడు ఈరోజు ఇచ్చిన ఈ జీవితాన్ని సుఖముగా గడపలేకపోతున్నాడు. అర్థమవుతుందమ్మా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోనుతో చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు దేవుడు మనకు ఏ జీవితం అయితే ఇచ్చాడో, ఈరోజు దేవుడు మనకు ఏ స్థితినైతే ఇచ్చాడో, దేవుడు ఈరోజు మనకు ఏ పరిస్థితినైతే ఇచ్చాడో, ఈరోజు మనం సమాధానం కలిగి జీవిస్తే, ఈరోజు ఉన్నదానితో తృప్తి కలిగి జీవిస్తే ఇంకంతకంటే శ్రేష్టమైన జీవితం లేదు అని దేవుని వాక్య లేఖనాల్లో మనం చదువుతాం. 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఇదే మాట రిపీట్ చేశాడు. చూడండి, ఆయన అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఇక్కడ చూడండి, సొలొమోను భక్తుడు తెలియజేస్తున్నట్టుగా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా, మన జీవితాల్లో శ్రేష్టమైనది ఏంటంటే మనకు ఉన్న వాటితో తృప్తి కలిగి జీవించడం, మనకు దేవుడిచ్చిన వాటితో సమాధానం కలిగి జీవించడం. రాత్రి మగళ్ళు కష్టపడి నీ పిల్లలకి ఏదో సాధించి పెట్టాలనుకున్నా సరే నీవు ఆ సంతోషాన్ని, దేవుడిచ్చే సమాధానాన్ని మిస్ అయిపోతున్నావు. దేవుడు మానవుడికి నిర్ణయించిన పద్ధతి ఏంటంటే, పగలంతా పని చేసుకొని సాయంకాలానికి ఇంటికి వచ్చి ప్రశాంతంగా కుటుంబంతో గడిపి ప్రార్థనలో కూర్చొని కాసేపు దేవుని ఆరాధించి విశ్రాంతి తీసుకుని మరలా తిరిగి పనికి వెళ్ళడం దేవుడు నియమించిన ఒక క్రమం. కానీ మానవులు ఏం చేస్తారు, దేవుని సమయాన్ని కూడా దొంగిలించి పని చేసుకుంటారు, కుటుంబ సమయాన్ని దొంగిలించి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని అనుభవించకుండా, తృప్తి కలిగి జీవించకుండా, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో సాధించాలని ఈరోజు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని వృధా చేస్తూ ఉన్నారు. అయితే శ్రేష్టమైంది ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని మనం ఆస్వాదించి సుఖము, సమాధానము, నెమ్మది కలిగి జీవించడం. ఎంత కష్టపడినా దేవుని సెలవు లేకుండా 25వ వచనంలో మాట ఉంటుంది చూడండి, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఎవరికైనా సాధ్యపడుతుందా దేవుని సెలవు లేకుండా తినడం? దేవుని సెలవు లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా నేను కష్టపడ్డా, నేను సంపాదించాను, నేను సాధించాను, నా భోజనం నా ఇష్టం అనుకొని ఎవరు దేవుని సెలవు లేకుండా తినలేము. అయితే దేవుడిచ్చాడు, దేవుడిచ్చిన దాన్ని మనం అధికం చేసుకోవాలని రాత్రింబగళ్ళు కష్టపడి దేవుడిచ్చిన జీవితాన్ని సంతృప్తి కలిగి సమృద్ధిగా మనం అనుభవించలేకపోతున్నామని, ఆ శ్రేష్టమైన విషయాన్ని మనం మరిచిపోతున్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ ఉన్న జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మనం సమృద్ధిగా అనుభవించి దేవుని కొరకు నమ్మకంగా జీవించి చనిపోవడం ఇంతకంటే శ్రేష్టమైన సంగతి లేదు అంటాడు ఆయన. ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి, సాధించడానికి ఎన్నో ఉన్నాయి, పొందుకోవడానికి. అయితే వాటన్నిటి ప్రయాస వ్యర్థం. ఏది ప్రయాసపడినా అదంతా చివరికి వ్యర్థంగానే, సున్నాగానే మిగిలిపోతుంది. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని మనం అనుభవించడమే దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైన వరము అంటాడు. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన ఆయుష్కాలానికి మన కృతజ్ఞత కలిగి దేవునికి నచ్చినట్టుగా జీవిస్తున్నామా, లేదా దేవుడిచ్చిన ఈ జీవితాన్ని కృతజ్ఞత లేకుండా ఇంకా మన సొంత చిత్తానికి, మన సొంత ఇష్టానికి ఇంకా ఏదో సాధించాలి, సంపాదించాలని కలవరపడుతూ, ఆందోళన పడుతూ జీవితాన్ని, ఈ శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించకుండా ముందు కొనసాగుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. బాగా సంపాదించుకున్నాం అనుకోండి, బాగా సంపాదించుకున్నాం, రాత్రి మగళ్ళు కష్టపడి సంపాదించుకున్నాం, చాలా వెనకేసుకున్నాం. మన పిల్లలు బాగుండాలని, కుమారులు బాగుండాలని, ఎవరి దగ్గర చేయి చాచకుండా వారు గౌరవంగా బ్రతకాలని చాలా కష్టపడ్డాం. వారికి బాగా హోదాని తీసుకొచ్చి పెట్టాం. ఈలోపు మన వయసు అయిపోతుంది, మనం కష్టపడిన సంపాదన మనం అనుభవించకుండానే చనిపోతాం.
ఇప్పుడు మనం ఏం చేసామంటే మన పిల్లలకు కూర్చిపెట్టి వెళ్ళిపోతున్నాం తప్ప దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనం అనుభవించట్లేదు. అది సొలొమోను భక్తుడు చెప్తున్నది. ఒక ఆయన బాగా వడ్డీల వ్యాపారం చేసేవాడు. వడ్డీల వ్యాపారం చేస్తూ బాగా వడ్డీల మీద ఆధారపడి బ్రతికేవాడు. సొంత ఇల్లు నిర్మించుకోకుండా బాడిగింట్లో బ్రతికేవాడంట. అయ్యా బాగానే ఉంది, బాగానే సంపాదిస్తున్నావు, నేను చక్కగా సొంత ఇల్లు కట్టుకోవచ్చుగా, ఒక 20-30 లక్షలు పెడితే మంచి ఇల్లు వస్తుందిగా, మీ దగ్గర బాగానే డబ్బు ఉంది, ధనం ఉంది, సొంతంగా ఇంటిని నిర్మించుకొని ప్రశాంతంగా దేవుడిచ్చిన జీవితాన్ని శ్రేష్టంగా అనుభవించవచ్చుగా అంటే 20-30 లక్షలు ఇల్లు కట్టుకునే బదులు వడ్డీకి ఇస్తే చాలా వస్తుంది కదా సార్ అంటాడు. వడ్డీకి ఇస్తే వస్తుంది. ఆ వడ్డీ తింటూ 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 ఏదో ఒకరోజు చనిపోతాం. ఆ బాడిగింట్లోనే ఉండి ఆ వడ్డీ తిందాం అనుకున్నాడు. ఈ సంవత్సరం తిరిగి వడ్డీ చేతికి వచ్చే లోపే కాలు జారి కింద పడి చనిపోయాడు బాడిగింట్లోనే. ఆ శ్రేష్టమైన జీవితాన్ని అతడు ఏమైనా అనుభవిస్తున్నాడా? ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, మనకు దేవుడిచ్చిన మన జీవితం సమాధానంగా దేవుడిచ్చినంత మట్టుకే చాలు. ఒక రోజంతా కూలి కష్టపడి పని చేసుకుంటాం, కడుపు నిండా భోజనం చేసి కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి వచ్చి ప్రశాంతంగా దేవునితో కలిసి జీవించడం, ఇదే శ్రేష్టమైంది అని సొలొమోను భక్తుడు అన్నాడు. అందుకే 12వ వచనంలో సంతోషముగా ఉండుట కంటే తన బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే ఇంకా మరొకటి లేదు శ్రేష్టమైంది అంటాడు. కాబట్టి శ్రేష్టమైనవి దేవుడు మనకు బోధిస్తానన్నాడు. శ్రేష్టమైనవి ఏవైనా ఉన్నాయా బైబిల్లో అంటే, మొదటిది శ్రేష్టమైన జీవితం. మనం దేవుని కొరకు నమ్మకంగా సంతోషం కలిగి జీవించడమే శ్రేష్టమైనది. రెండవది మనం ఆలోచన చేయగలిగితే, ఒకసారి సమూయేలు గ్రంథంలో భక్తుడైన సమూయేలు గారు మాట్లాడతారు చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదవండి ఒకసారి. మనందరికి తెలిసిన వాక్య భాగమే. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటేను ఆజ్ఞలను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏం శ్రేష్టమైందంటే ఇక్కడ మాట వినడం, దేవుని మాట వినడం శ్రేష్టమైంది. బైబిల్ గ్రంథంలో మన జీవితాన్ని సంతృప్తి కలిగి సుఖముగా జీవించడం ఎంత శ్రేష్టమైందో, దానితో పాటుగా దేవుని మాట వినడం చాలా శ్రేష్టమైంది. భక్తుడైనటువంటి సమూయేలు గారు ఇశ్రాయేలులో మొదటి రాజైన సౌలుతో మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. దేవుని మాటను ధిక్కరించినటువంటి సౌలుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవుడు చెప్పాడు సౌలు గారితో, ఇదిగో అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తావు, వారందరినీ నాశనం చేసి ఎవరిని మిగలకుండా నాశనం చేసి రమ్మని చెబితే అందరినీ నాశనం చేసి చంపేసి ఆ తుదముట్టుకు శేషం లేకుండా చేసి రమ్మని దేవుడు చెప్తే, ఈయనేం చేశాడంటే అందరినీ చంపేసి అక్కడున్న పశువులు మాత్రం ఇంటికి తీసుకొచ్చుకున్నాడంట. ఒరే, పశువులను ఎందుకు తీసుకొచ్చావురా అంటే, ఇవే మాకు కాదులేండి, ఎవరికంట? దేవునికి. నువ్వు మాట వినడం ముఖ్యమా, బలి అర్పించడం ముఖ్యమా? సమూయేలు గారు అంటున్నది అదే. నువ్వు దేవునికి అర్పించడానికి తీసుకొచ్చినా తప్పే, దేవుడు చెప్పిన మాట ముఖ్యం. నువ్వు బలిస్తావా, కానుకిస్తావా, జీవితం అర్పిస్తావా, ఇంక అదంతా అవుట్ ఆఫ్ తర్వాత సెకండరీ. అది మొదట ఏం చేయాలంటే మాట వినాలి. అందుకే ప్రసంగి 5:1 కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునమని చెప్తూ ఒక మాట అంటారు చూడండి సొలొమోను గారు. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుని మాట వినడం శ్రేష్టమైంది. ఈరోజు మనం ఎంతమంది దేవుని మాట వింటున్నాం, ఎంతమంది దేవుని మాటకు లోబడుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టుగా వింటున్నామా, లేదా దేవుని కానుకిస్తే సరిపోతుందని సర్దుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి కావాల్సింది కానుకలు కాదు, విధేయత. దేవునికి కావాల్సింది మన విధేయత, మనం లోబడడం. దేవునికి మనం ఏమిచ్చినా సరే మనం లోబడకుండా, విధేయత చూపించకుండా ఏమిచ్చినా దేవుడు సంతోషపడడు కదమ్మా.
దేవుని కానుకతో సంతోషపెట్టగలుగుతామా? ఒక బియ్యం బస్తాతో? ఒక అర్ధ ఎకరం రాసిస్తే సంతోషపడతాడు దేవుడు? ఓ 10 ఎకరాలు రాసిస్తే? వాటన్నిటికంటే ఏది శ్రేష్టమైందంట? దేవుని మాట వినాలంతే. ఇక అవతలది నష్టం కలిగిస్తుందో లాభం కలిగిస్తుందో తర్వాత విషయం. నష్టం కలిగించేదైనా ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలో దేవుని తెలుసు. లాభం కలిగించేదైనా ఆ లాభం మనకు ఏ విధంగా ఆశీర్వాదకరమో దేవుని తెలుసు. అయితే మనం మాట వింటామా లేదా చూస్తాడు దేవుడు. మనం ఏదైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా అక్కడున్న సిచ్యువేషన్ కంటే కూడా అక్కడున్న మాట విలువైంది. దేవుని మాట అయినా దైవ సేవకుని మాట అయినా వినడం శ్రేష్టమైంది. ఒకడు నేర్చుకోవడానికి వచ్చాడు, కొత్తగా సేవలోకి వచ్చినప్పుడు, పాస్టర్ గారు మీరు ఏం చెప్తే అది చేస్తాను, మీరు ఏం చెప్తే అది చేస్తానండి, నేను కూడా సేవ చేయాలనుకుంటున్నాను, కొద్ది రోజులు మీ దగ్గర పరిచర్య చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చాడంట. సరేరా బాబు, సేవ చేస్తానంటే సంతోషమే, రా పలానా చోటుకి వెళ్దాం, సువార్త చెప్దాం, పలానా చోటుకి వెళ్దాం, మీటింగ్ ఉంది, పలానా చోట పాటలు పాడాలి, పలానా చోట వాక్యం చెప్పాలి. తిరుగుతూ ఉన్నాడు. యవనస్తుని వెంటేసుకొని తిరుగుతున్నాడు. ఆయన సేవకుడు తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి భోజనానికి కూర్చునే సమయంలో ఒక మంచి కాస్ట్లీ ప్లేట్ కనిపించింది. గాజుతో తయారు చేసింది. దేంతో? గాజుతో తయారు చేసింది. కింద పడితే పగిలిపోతుంది. ఒరే, ఆ డైనింగ్ టేబుల్ మీద మంచి కాస్ట్లీ ప్లేట్ ఉంది, చాలా ఖరీదైంది, అది జాగ్రత్తగా తీసుకురాపు అని చెప్తే తీసుకురావడానికి వెళ్ళాడు. తీసుకొస్తూ ఉంటే ఆయన అన్నాడంట, వాడిని పరీక్షించడానికి, వీడు మాట వింటాడా లేదా అని పరీక్షించడానికి వాడు ఆ ప్లేట్ తీసుకొని చేతిలోకి పట్టుకోగానే, ఒరే దాన్ని పడేయరా అన్నాడంట. ఒరే దాన్ని పడేయరా అంటే, అయ్యో ఇది 5,000 రూపాయలు ఖరీదు, దీన్ని ఎట్లా పడేస్తాం, ఒకసారి పడేస్తే అది మళ్ళీ పనికి రాదు కదా. లేదు లేరా, నేను చెప్తున్నాగా పడేయంటే, వద్దండి, ఇది ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి తెచ్చామన్నారు, అమెరికా నుంచి తెచ్చాము, ఇక్కడ దొరకదన్నారుగా, అంత విలువైన దాన్ని ఎలా పడేయమంటారు, ఎలా పాడు చేయమంటారు, ఎలా నాశనం చేయమంటారు, వద్దులేరా నేను చెప్తున్నాగా పడేయండి. వద్దండి, మళ్ళీ ఇది దొరకదేమో మనకు, దొరుకుతుందో లేదో మొదట నేను చెప్పింది చేయి, వద్దండి ఇంత మంచి కాస్ట్లీది అంటే వాడు దాన్ని ఖరీదే చూస్తున్నాడు కానీ అక్కడ సేవకుని మాట గుర్తించట్లేదు. అది 5,000 అయినా 10,000 అయినా అంటే దాని ఖరీదే చూస్తాడు కానీ సేవకుని మాటకున్న విలువను అతడు గుర్తించట్లేదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, బలి అర్పించేదానికంటే కూడా ఏం శ్రేష్టమైందంట? మాట వినడం శ్రేష్టమైంది. కాబట్టి అది మనం ఏది చేసినా సరే మొదటగా దేవుని మాట వినడం శ్రేష్టమైందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొక విషయాన్ని మనం చూడగలిగితే సామెతల గ్రంథం 16:16లో జ్ఞానం అన్నిటికంటే శ్రేష్టమైందన్న మాట చూస్తాం. చూడండి, సామెతల గ్రంథం 16:16 చదవండి ఒకసారి. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. ఇక్కడ జ్ఞానము శ్రేష్టమైందంట. దేవుని మాట వినడం శ్రేష్టమే, మనం సుఖముగా జీవించడం శ్రేష్టమే, మూడవదిగా జ్ఞానమును సంపాదించడము కూడా శ్రేష్టమే. ఎందుకంటే ఆ జ్ఞానమే మనల్ని రక్షిస్తుంది, ఆ జ్ఞానమే మనలను నష్టములో పడకుండా కాపాడుతుంది, ఆ జ్ఞానమే మనం ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది, ఆ జ్ఞానమే దేవునికి దగ్గర చేస్తుంది, ఆ జ్ఞానమే దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు మన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామా, లోకపరమైనటువంటి గౌరవ ఘనతలు మాత్రమే సంపాదించుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఏ పరిస్థితుల్లోనైనా దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా శ్రేష్టమైన జ్ఞానము ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని రక్షించగలుగుతుంది. బైబిల్ గ్రంథంలో దానియేలు భక్తుని గురించి మనం చదువుతాం. ఎంత జ్ఞానం కలిగిన వాడంటే శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడంట, దైవ జ్ఞానం కలిగిన వాడు. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం చదవండి ఫస్ట్. జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమనంతట నుండి శకునగాండ్ర కంటెను గారడి విద్య గలవారందరికంటెను 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికంటే జ్ఞానం కలిగిన వారంట?
బబులోను దేశం అంతా ఉన్నటువంటి శకునగాండ్ర కంటేను, గారడ విద్య గల వారి కంటేను, గొప్ప గొప్ప జ్ఞానులు అని చెప్పుకుంటున్న వారందరికంటే కూడా దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో బహుశ్రేష్టమైన వారు, పదంతల శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. చూడండి 5వ అధ్యాయము ఒకసారి 12వ వచనం చదవండి. ఈ దానియేలు ఇక 12వ వచనంలో ఈ దానియేలు ఎట్లాంటి బుద్ధి కలిగిన వాడంట? శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఆ బుద్ధి, ఆ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? 11వ వచనంలో చూస్తే, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము కలిగిన వాడు. ఏ జ్ఞానం అంట అయింది? దేవుని జ్ఞానం. ఈరోజు లోక జ్ఞానం బహుశా చాలామంది సంపాదించుకుంటారు, కానీ దేవుని జ్ఞానం సంపాదించుకోలేకపోతున్నారు. శ్రేష్టమైన దేవుని జ్ఞానమును మనం సంపాదించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 6వ అధ్యాయంలో కూడా 3వ వచనంలో మనం చూస్తే ఆయన జ్ఞానమును గురించి వ్రాయబడింది. చూడండి, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఇక్కడ చూడండి, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, అతి శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడు. ఈరోజు మనల్ని కూడా అటువంటి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకునమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఎంతమంది దేవుని జ్ఞానమును సంపాదించుకుని జీవిస్తున్నాం, ఎంతమంది లోక జ్ఞానం మీద ఆధారపడి జీవిస్తున్నాం, ఒకసారి ఆలోచన చేయండి. శ్రేష్టమైన సంగతుల్లో కొన్ని మనం నేర్చుకోగలిగితే జ్ఞానము కూడా శ్రేష్టమైందేనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యాకోబు భక్తుడు 1:5 కూడా అంటాడు, ఇదిగో మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి, దేవుని అడిగితే ధారాళముగా దయచేస్తాడు, ధారాళముగా వానికి దయచేస్తాడని చెప్పి భక్తుడైన యాకోబు గారు తన పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు కూడా దేవుని జ్ఞానం లేకపోతే, ఈరోజు దేవుని జ్ఞానము, శ్రేష్టమైన జ్ఞానము, శ్రేష్టమైన బుద్ధి మనకు లేకపోతే కనుక దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. జ్ఞానం ఉంటేనే మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం. ఈరోజు మన కుటుంబాన్ని పోషించుకోవాలన్నా, కుటుంబాన్ని రక్షించుకోవాలన్నా జ్ఞానం చాలా ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 14వ వచనంలో కూడా మనం చదివితే, జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇంటిని కట్టుకుంటుంది. మన ఇంటిని కట్టుకోవాలంటే కూడా ఏముండాలంట? ఓ 10 తులాలు బంగారం అంటే సరిపోదా? ఏమ్మా, మన ఇంటి కట్టుకోవాలంటే 10 తులాలంటే సరిపోదా? ఇప్పుడేమ్మా ఒక 5 తులాలంటే ఏది సరిపోదు. జ్ఞానం ముందు ఏది సరిపోదు. మన కుటుంబాన్ని కట్టుకోవాలంటేనే జ్ఞానం కావాలా. పేతురు భక్తుడు తన మొదటి పత్రికలో 3:7 వచనంలో కూడా అంటాడు, ఇదిగో జ్ఞానము కలిగి మీ భార్యలతో కాపురం చేయమని పురుషులకు కూడా చెప్తాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం ఒకసారి చదివితే, అటువలే పురుషులారా, జీవమున కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. జ్ఞానముతో కాపురం చేయాలి, జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకోవాలి, జ్ఞానముతో పిల్లలను పెంచుకోవాలి, జ్ఞానముతో పిల్లలను చదివించుకోవాలి, జ్ఞానముతో కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకు నడవాలి. అందుకే మన కుటుంబాన్ని కట్టేది, మన కుటుంబాన్ని రక్షించేది, మన కుటుంబాన్ని నడిపించేది, మన కుటుంబాన్ని పోషించేది, మన కుటుంబాన్ని దేవుని దగ్గరకు తీసుకొచ్చేది జ్ఞానం కనుక ఈ జ్ఞానము చాలా శ్రేష్టమైంది. అపరంజి కంటే కూడా, ఏమన్నాడు సొలొమోను భక్తుడు? అపరంజి కంటే కూడా జ్ఞానము శ్రేష్టమైంది. కాబట్టి ఈరోజు శ్రేష్టమైన సంగతుల్లో కొన్ని విన్నాం. ఎన్ని విన్నాం? 3 విన్నాం. మొదటిది ఏంటంటే సుఖముగా జీవించే జీవితం శ్రేష్టమైంది. రెండవదిగా మాట వినుట శ్రేష్టము. మూడవదిగా
జ్ఞానము కలిగి జీవించడం శ్రేష్టమైంది. చివరిగా 84వ కీర్తన 10వ వచనంలో మనం చదివితే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఏది శ్రేష్టమైంది ఇక్కడ? దేవుని మందిరములో నివసించడం అన్నిటికంటే శ్రేష్టమైనది. లోకములో విలాసవంతమైన గృహాలున్నా సరే దేవుని మందిరములో నివసించడం శ్రేష్టమైంది. 122వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు ఇదే మాట మాట్లాడతారు. చూడండి, 122వ కీర్తన 1వ వచనంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషపడ్డాడు. మందిరానికి వెళ్దాం రండి అనగానే ఏం చేశాడంటే దావీదు గారు సంతోషించాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని మందిరానికి వెళ్దాం రండి అన్నప్పుడు మన ఆలోచన ఎలా ఉంటున్నాయి? పనుందిలేమ్మా అంటామా? అన్నం పెట్టానక్క గ్యాస్ మీద అంటామా? ఏమంటాం? రావాలన్నందుకే కదా సార్ వచ్చిందంటారా? మరి మీరు వచ్చారు, ఇంకా మిగతా రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే దేవుని మందిరపు విలువ వారికి ఇంకా అర్థం కాలేదు. అందుకే దేవుని వాక్యంలో దావీదు భక్తుడు రాజయ్యుండి తన సింహాసనాన్ని విడిచి దిగివచ్చి దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. అతడు ప్రార్థనలో కూడా 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చదివితే దేవుని మందిరములో ఉండాలని ఆశపడ్డాడు. నిరంతరం 29వ వచనం చదవండి అమ్మా. 2వ సమూయేలు గ్రంథము 7:29, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. ఎందుకు మందిరములోనే ఎందుకు ఉండాలనుకున్నాడు ఆయన? మందిరములో ఉన్న విలువేంటో ఆయనకి తెలుసు. మందిరములో ఉన్న ఆశీర్వాదం ఏంటో ఆయనకి తెలుసు. మందిరములో ఉన్నటువంటి గొప్ప కృప ఏంటో ఆయనకి తెలుసు. ఈరోజు ఒక్కరోజు దేవుని మందిరంలో ఉంటే ఎన్ని రోజుల శ్రేష్టమంట? 1000 దినాలు. అట్లానే మరి 1000 రోజులకు ఒక్కసారి వచ్చారు మందిరానికి. 1000 రోజులకు ఒక్కసారి అంటే ఒక్కరోజు వస్తే 1000 రోజులు పోనవసరం లేదంటమ్మా. అట్లా అర్థమవుతుందా మీకు? కాదు. ఒక్కరోజు వస్తే 1000 దినాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం మనకు వస్తుంది. రేపు వస్తే 2000 ఆశీర్వాదాలు. ఎల్లుండి వస్తే ఇంకా మన జీవితంలో ఎన్ని మార్లు దేవుని మందిరానికి వస్తామో ఇంటూ 1000 మల్టిపుల్ చేసుకోండి. దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. అంటే మనం దేవుని మందిరానికి ఇస్తే విలువ, ఆయన మన జీవితానికి విలువ ఇస్తాడు. కాబట్టి శ్రేష్టమైనది దేవుని మందిరంలో గడపడం. కాబట్టి వీలున్న ప్రతిసారి దేవుని మందిరానికి వచ్చే ప్రయత్నం చేయండి. ప్రతి వేకున ప్రార్థిస్తే ఆ దినమంతయు కాపుదల, ప్రతి రాత్రి మందిరానికి వస్తే ఆ రాత్రంతయు కాపుదల. కాబట్టి ఏ మందిరం మిస్ అయినా ఆ రాత్రో ఆ పగలో కాపుదల మిస్ అయిపోతారు. కాబట్టి శ్రేష్టమైన జ్ఞానాన్ని, శ్రేష్టమైన సుఖ జీవితాన్ని, శ్రేష్టమైన మాట వినడాన్ని, శ్రేష్టమైన దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా శ్రేష్టమైన దేవుణ్ణి ఆరాధిస్తూ శ్రేష్టమైన జీవితాన్ని కలిగి జీవించుదాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదములకు వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఇదిగో శ్రేష్టమైన సంగతులు నీకు బోధించదును వినుడి అని జ్ఞానము ద్వారా మాతో మాట్లాడిన గొప్ప దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. నిజముగా మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆయుష్కాలాన్ని అనుభవించి సుఖముగా జీవించడమే శ్రేష్టమైనది అని వాక్యంలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. బలి అర్పించేదానికంటే కూడా శ్రేష్టమైనది మాట వినడం అని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. లోక జ్ఞానము కంటే దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవడం, విలువైన ఆస్తి కంటే కూడా, అపరంజి కంటే కూడా శ్రేష్టమైనది జ్ఞానం అని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అక్కడక్కడ కూర్చొని కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృధా చేసుకోవడం కంటే దేవుని మందిరంలో కూర్చోవడం చాలా శ్రేష్టమైందని మీరు మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. నిజముగా మేము కూడా శ్రేష్టమైన జ్ఞానము కలిగి శ్రేష్టమైన మందిరములో శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ చిత్తమైతే ఆసక్తితో చేరువచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. రాలేక వెనకబడిపోతున్న వారిని క్షమించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ వాక్యాన్ని ఎందరైతే మైక్ ద్వారా విన్నారో వారిని కూడా మీరు ఆశీర్వదించి వారికి కూడా శ్రేష్టమైన జీవితాన్ని మీరు అనుగ్రహించుమని, ఈ రాత్రికాల సమయంలో చేరువచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించుమని
మీ చిత్తమై ఉంటే మరలా వేగం ప్రార్థనలో కూడా మేమందరం ఇదే విధంగా చేరి మరికొన్ని విషయాలు నేర్చుకుంటూ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ముందు కొనసాగే కృపను దయచేయమని రాత్రికాల సమయంలోని మెండైన దీవెనలతో మమ్మల్ని నింపి పంపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో వినయముతో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొనింటున్నాము తండ్రి. ఆమేన్.